హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునేది మా అందరి ఫేవరెట్ అయిన బిగ్ బాస్ సీజన్ 9 గురించి. దీనికి యాంకరింగ్ చేసింది కూడా శ్రీముఖి. సో బేసిక్గా ఆ మాట్లాడే స్టైల్, మంచి డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఎపిసోడ్కి పర్ఫెక్ట్ మ్యాచ్ చేయంటే నమ్ముతారా, అంత బాగా చేసింది యాంకరింగ్. ఈ షో మెయిన్ కాన్సెప్ట్ ఆడిషన్స్ అనమాట. అంటే కాంప్లిమెంట్స్ని తీసుకొచ్చి ఆడిషన్ చేసి అందులో కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళు బిగ్ బాస్ షోలో పంపిస్తారు అంతే. సో దీనికి ఆ, ముగ్గురు జడ్జెస్ కూడా పెట్టారు. వాళ్ళు ఎవరు కదా, మన ప్రీవియస్ సెషన్స్ లో నవదీప్, అభిజిత్ అండ్ బిన్ మాధవి, ఇది ముగ్గురు జడ్జెస్ అనమాట. అంటే వీళ్ళు ఎలా జడ్జ్ చేస్తారంటే, వీళ్ళ దగ్గర 2 ఫ్లాగ్స్, రెడ్ అండ్ గ్రీన్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఆ ఫ్లాగ్స్ లో ముగ్గురు ఉన్నారు కదా, 3 ఫ్లాగ్స్. సో ఒక పర్సన్ వచ్చి తన ఇంట్రో ఇచ్చి ఆ ఇంట్రోకి వీళ్ళు ఇంప్రెస్ అయితే 3 గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చారనుకున్నాం. సో అప్పుడు ఆ పర్సన్ డైరెక్ట్ టాప్ 15లోకి వెళ్తారు అనమాట. లేదు, ఆ, ఒక గ్రీన్ వచ్చింది, 2 రెడ్ వచ్చాయి. సో పర్సన్ హోల్డ్. 2 గ్రీన్ వచ్చాయి, ఒక రెడ్ వచ్చాయి, పర్సన్ హోల్డ్. సో అట్లా అనమాట. సో 3 గ్రీన్ వస్తేనే తను టాప్ 15లోకి వెళ్తాడు. అంటే హోల్డ్లో ఉంటే మీన్స్ వాళ్ళకి ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ఇంకో ఛాన్స్ ఉంది. సో ఇంకా క్యాండిడేట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి దివ్య ఫ్రమ్ విజయవాడ. తన ఎంబీబీఎస్ ఫైనల్ చదువుతుంది. నైన్ నాకైతే మీన్ తను వచ్చిన డ్రెస్సింగ్ అదంతా తన పర్సనల్ అనుకో, బట్ నైటీ మీద రావడం, అందరూ శ్రీముఖి కౌంటర్ అయ్యడం, నేను మీ బాధ పొరపాటున వచ్చినట్టున్నాను, సారీ అని చెప్పి. అంటే తను అప్పుడు తన రిప్లై ఎలా ఉంది అంటే, మన ఇంట్లో ఉన్నట్టు ఉండడం కదా బిగ్ బాస్ అంటే అని చెప్పి అంటుందన్నమాట. అభిజిత్ తను అడుగుతాడు అనమాట, వర్స్ట్ పెర్ఫార్మర్ ఎవరు, నవదీప్ అండ్ అభిజిత్ లో వర్స్ట్ పెర్ఫార్మర్ ఎవరు, బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అంటే, తను ఆలోచించుకుంటే ఒకటే ఆన్సర్ చెప్తుంది భయ. వర్స్ట్ పెర్ఫార్మర్ వచ్చేసి అభిజిత్ అండ్ బెస్ట్ పెర్ఫార్మర్ వచ్చేసి నవదీప్. ఎందుకు, రీజన్ ఏంటి అని అడిగితే, మైండ్ గేమ్ ఆడడం కాదు బిగ్ బాస్ లో, సోఫాలో కూర్చొని మైండ్ గేమ్ ఆడిస్తే కప్ కొట్టేయడం ఇదంతా నాకు అంత పేరు అనిపించలేదు అని చెప్తుంది. బట్ ఆ రీజన్ నాకు కూడా అంత కనెక్ట్ అవ్వలేదు. నాకు అంత నచ్చలేదు. మీ ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో నాకైతే తను ముగ్గురు 3 గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చేస్తారనమాట. సో అది కూడా నాకు అంత, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అసలు. అండ్ సెకండ్ వన్ ఇస్ హర్ష ఫ్రమ్ విజయవాడ. నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, కానీ బిందు అండ్ అభిజిత్ ఇద్దరు కూడా రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. ఎందుకు అంటే తను వచ్చి రాగానే మాస్క్ మ్యాన్ అనమాట. మాస్క్ తో వచ్చాడు. తను మాస్క్ తో వచ్చిన తర్వాత కొంచెం ఓవర్గా మాట్లాడడం అది ఇది కూడా జరిగింది. బట్ తను హౌస్ లో కరెక్ట్ అని నాకు కూడా అనిపించింది, తను వే ఆఫ్ టాకింగ్ బట్టి. బట్ మనం డిసైడ్ చేయకూడదు అనుకో, బట్ అట్లా అనమాట. సో ఆ విషయంలో కొంచెం బిందు కూడా అతని మీద కొంచెం సీరియస్ అవ్వడం అదంతా అలా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కేతమ్మ ఫ్రమ్ నల్గొండ. ఈవిడ కొంచెం అవ్వ, పెద్ద ఏజ్ అనమాట. ఆవిడ ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఎవరు సెలెక్ట్ చేయలేదు, 3 జడ్జెస్ కూడా రెడ్ ఫ్లాగ్ ఇచ్చేసారు. ఎందుకు అంటే తను బిగ్ బాస్ హౌస్ లో ఉండే ఏసీకి కానీ, ఇంతకుముందు గంగావని చూసాం కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను క్యారీ అవ్వగలదా లేదా అని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూలోనే రెడ్ ఫ్లాగ్ ఇస్తామని చెప్పి ముగ్గురు చెప్తారనమాట. సో ఓకే, నాది కూడా ఓకే. నెక్స్ట్ ప్రియా ఫ్రమ్ కర్నూల్. కొంచెం క్యూట్ గానే ఉంది ఈ అమ్మాయి, అండ్ వాయిస్ కూడా చాలా క్యూట్ గా ఉంది. ఓకే, నవదీప్ అండ్ బిందు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చేసారు, బట్ అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు అనమాట. సో ఎంఐ ఇంకా హోల్డ్ లో ఉంది. ఇంకా నెక్స్ట్ రౌండ్ లో ప్రూవ్ చేసుకుంటే మేబీ ఛాన్స్ ఉంది, బట్ హోల్డ్ అయితే ఉంది. హోల్డ్ అవుతే ప్రూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్. అండ్ లాస్ట్ కదా, మల్టీ స్టార్ మన్మధరాజ. ఈ క్యాండిడేట్ గురించి మనం ఏం మాట్లాడుకోవాలి, ఒక రకంగా స్క్రాచ్ బ్యాచ్ నుంచి వచ్చినట్టు. ఇది ఓకే, బిగ్ బాస్ హౌస్ బయట ధర్నాలు చేయడం ఇవన్నీ చేయడం ఓకే, అంతవరకు ఓకే. బట్ ఫైనల్లీ దీన్ని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడానికి ఆడిషన్స్ లాగా అయితే ఎంటర్ అయ్యాడు. అలాంటప్పుడు ఏం చేయాలి, కొంచెం అతను మీ అందరికి కూడా తెలిసి ఉండొచ్చు. ఒక మేమే ఉంది, ఏంటి అంటే అది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, ఈ మేమే ఉంటుంది కదా, అది అతని నుంచే పాపులర్ అయింది. సో ఇలాంటి కొంచెం అతని సైడ్ పాజిటివ్ ఉన్నాయి, బట్ అవంతా ఓపెన్ గా మాట్లాడి క్లియర్ గా మాట్లాడంటే చాలా బాగుండేదని నాకు అనిపించింది. నాకు తను వచ్చి రాగానే శ్రీముఖి దగ్గర వెంటనే కింద పడుకుని పోయి ఏడ్ చేయడం ఇవన్నీ చేసాడు. అది నాకు నచ్చలేదు, ఎవరికి నాకు కూడా నచ్చుండదు మ్యాక్సిమం. అలా యాడ్ అవ్వడం, ఏడ్చి నాకు ఇవ్వండి ఇవ్వండి అని అడగడం ఎంతవరకు కరెక్ట్. వెంటనే నవదీప్ కూడా రెడ్ ఫ్లాగ్ చూపించేశాడు. ఆల్సో మొత్తం ముగ్గురు రెడ్ ఫ్లాగ్ చూపించారు అనుకోండి, బట్ అంత నాకు పేరు అనిపించలేదు. అతను ఏడవడం ఇదంతా ఏడవకుండా ట్రై చేస్తుంటే మేబీ తన హోల్డ్ అయినా ఉండే ఛాన్స్ ఉంది, బట్ అది అతను అంతటా అతనే చెడగొట్టుకున్నాడు. నెక్స్ట్ అబుబాకర్, బాడీ బిల్డర్. ఇతను రైల్వే కోడూరు అంట. ఓకే,
ఈ పర్సన్ కూడా మీన్ ఎవరో రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు అంటే గ్రీన్ ఫ్లాగ్స్ అభిజిత్ అండ్ నవదీప్ వీళ్ళిద్దరు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. కానీ బిందు ఐ మీన్ బిందు రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది అంటే హోల్డ్ లో ఉన్నాడు అనమాట పర్సన్. ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రూవ్ చేసుకుంటే ఛాన్స్ ఉంది. తను బాడీ చూపించేసి బిగ్ బాస్ లోకి వచ్చేస్తాను, గ్లామర్ చూపించేసి బిగ్ బాస్ లోకి వచ్చేస్తాను కొంచెం మాట్లాడడం అయితే కొంచెం నాకు మంచిగా అనిపించలేదు. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి వీళ్ళలో. నెక్స్ట్ మాధురి ఫ్రమ్ విశాఖపట్నం. వీళ్ళ ఫాదర్ సీఎంఆర్ హౌస్ ఓనర్, వాళ్ళ ఇంటికి గార్డ్గా ఐ మీన్ సెక్యూరిటీ అంట. సో తిను డ్రీమ్ ఏంటంటే ఆ సిఎంఆర్కి తిను మోడల్గా ఉండాలని. తన పాయింట్ ఆఫ్ వ్యూలో అంతా ఓకే, బట్ ఆ ఒక్క పాయింట్తో బిగ్ బాస్లో నేను ప్రూవ్ చేసుకోవాలని అనడం అయితే కరెక్ట్ కాదు. మీరు ఇంత వరకు వచ్చారు కాబట్టి కొంచెం ప్రూవ్ చేసుకుంటే కొంచెం బాగుండేది. ఐ మీన్ కొంచెం ప్రిపేర్ అయ్యి బెటర్గా ఉంటే బాగుండేది. ఐ మీన్ అఫ్కోర్స్ చాలా మంది ప్రిపేర్ అవ్వకుండా కూడా సెలెక్ట్ అయిపోయారు. ఐ మీన్ ఫస్ట్లో అమ్మాయి ఉంది కొంచెం ఓవర్గా మాట్లాడి సెలెక్ట్ అయిపోవడం, అలా కొంచెం అలాగే అనిపించింది. మాధురి ఇంట్లో కూడా జడ్జెస్ ఎవరు రిప్లేస్ అవ్వాలి. సో తనకు కూడా ముగ్గురు కూడా రెడ్ లాగ్ ఇచ్చేస్తారు. సో తను రిజెక్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ వన్ ఇస్ పర్సన్, హీఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్. సో దీనికి ఆల్రెడీ లాస్ట్ టైం లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఆ లెగ్ ఫ్రాక్చర్ అయిన తర్వాతే తను టాలెంట్ ప్రూవ్ చేసుకొని అథ్లెటిక్స్లో ఐ మీన్ హార్స్ రైడింగ్ ఇట్లా చాలా రన్నింగ్ ఇట్లా అన్నిట్లో చాలా వరకు తన సక్సెస్ అంటే చూపించారు. అంటే అది నేను ప్రాపర్గా చెప్పలేను, అంత గుర్తులేదు కూడా నాకు. సో బట్ తను మాట్లాడిన దాన్ని బట్టి తను కొంచెం ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ అనిపించింది అనమాట. సో ఎస్పెషల్లీ బిందు మాదిరి అనమాట. లేడీస్ని తక్కువ చేసి మాట్లాడినా, లేడీస్ని కొంచెం తక్కువగా చూసిన, లేడీస్ని సేవ్ చేసుకున్నట్టు ఉన్న తను ఆ ఎక్స్ప్రెషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను చాలా మందికి రెస్పెక్ట్ కూడా ఇచ్చింది. సో ఇదనమాట. సో ఫైనల్గా అగ్నిపరీక్ష స్టేజ్లో షార్ట్ లిస్ట్ అవ్వడమే కాదు అండ్ చాలా కష్టంగా అనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ఈ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే బాగుంటుందో మీరు కామెంట్ చేసి పెట్టండి.